ఈ వ్యవహారంపై వన్ మ్యాన్ కమిషన్ విచారణ కొనసాగుతోంది. తిరుమలలో దినేష్ కుమార్ వన్ మ్యాన్ కమిషన్ విచారణ ప్రారంభమైంది. టీటీడీ టెండర్ ప్రక్రియ సవరణ, పాలనాపర అంశాలపై ఆరా తీస్తున్నారు. సిట్ నివేదికలో అంశాల ఆధారంగా కమిషన్ విచారణ చేపట్టింది. 45 రోజుల పాటు దినేష్ కమిషన్ విచారణ పూర్తి కానుంది. ఇక తాత్కాలిక కార్యాలయ ఏర్పాటుకు తిరుపతి పద్మావతి అతిథి గృహంలో ఎనెక్స్ భవనంలో మొదటి అంతస్తు కేటాయించారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవివర్మ ఫీల్డ్లో సిద్ధంగా ఉన్నారు. రవివర్మ, కమిషన్ విచారణ ఏ విధంగా కొనసాగుతోంది? సతీష్, కల్తీనే వ్యవహారాన్ని నిగ్గు తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం వన్ మ్యాన్ కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ వన్ మ్యాన్ కమిషన్ దినేష్ కుమార్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ నేతృత్వంలో ఈ కమిటీ విచారణ అయితే చేపట్టింది. నిన్న తిరుమలకు చేరుకున్నటువంటి కమిటీ శ్రీవారి దర్శనార్థం ఇవాళ ఉదయం నుంచి కూడా తిరుపతిలోని పద్మావతి అతిథి గృహం అనెక్స్లో ప్రత్యేక భవనాన్ని కేటాయించారు. ఈ భవనంలోనే ఇవాళ విచారణ ప్రక్రియ అయితే ప్రారంభమైందని చెప్పి తెలుస్తోంది. ముఖ్యంగా సిట్ విచారణ నేపథ్యంలోనే సిబిఐ సిట్టు విచారించి దాదాపు 612 పేజీల నివేదికను కోర్టుకు సబ్మిట్ చేసింది. అయితే ఆ విచారణలో సైతం సిబిఐ సిట్టు విచారణలో సైతం కల్తీనే వ్యవహారంపై కల్తీని జరిగింది వాస్తవమే అని చెప్పి కూడా నిగ్గు తేల్చారు. అయితే అది ఏ స్థాయిలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, పాలనాపరమైన అంశాలు మార్చాల్సిన అవసరం ఏంటి, ఎందుకు వచ్చింది అనే స్థాయిలో విచారణ అయితే పూర్తి స్థాయిలో జరగలేదని చెప్పి భావించినటువంటి ప్రభుత్వం ఇవాళ వన్ మ్యాన్ కమిషన్ను ఏర్పాటు చేసింది. ఆ వన్ మ్యాన్ కమిషన్ కూడా ఇవాళ సిట్ నివేదికను మొత్తం విచారిస్తూ ఉంది. సిట్ నివేదికను పూర్తిగా అధ్యయనం చేసి విచారణ అయితే చేపడుతుంది. ఈ నేపథ్యంలోనే 2019 నుంచి 20 మధ్యలో టీటీడీ నిర్వహించినటువంటి టెండర్ల ప్రక్రియలో మార్పులు చోటు చేశారు. ఈ టెండర్ల ప్రక్రియలో మార్పు చోటు చేయాల్సిన బాధ్యత అవసరం ఎందుకు వచ్చింది, ఎందుకు టీటీడీ టెండర్ల ప్రక్రియను మార్చారు, ఎవరి ప్రమేయం ఉంది, ఎవరి లాభాపేక్ష కోసం ఈ టెండర్ల ప్రక్రియను మార్చారని చెప్పి దాని మీద ఇవాళ సిట్ విచారణ సిట్ కాదు ఇవాళ వన్ మ్యాన్ కమిషన్ పూర్తి స్థాయి విచారణ చేపడతా ఉంది. అయితే దీనికి సంబంధించిన పాలనాపరమైన అంశాలు దాంట్లో ఈ టెండర్ల ప్రక్రియ మార్చడంలో అప్పటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ప్రమేయం ఉందా, లేదా అప్పటి టీటీడీ ఈఓ ధర్మారెడ్డి ప్రమేయం ఉందా, లేదంటే ఇంక ఎవరి ప్రమేయం ఉంది అనే విషయం మీద కూడా పూర్తి స్థాయి విచారణ చేపట్టేందుకు కసరత్తు ప్రారంభమైందని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. ఇదే కాకుండా ఈ టెండర్ల ప్రక్రియ మార్చడం వెనుక ఎవరి ప్రమేయం ఉంది, ఎవరి ఒత్తిడి మేరకు ఈ టెండర్ల ప్రక్రియను మొత్తం మార్చారు అని చెప్పి కూడా ఈ దినేష్ కుమార్ కమిషన్ విచారణలో మొత్తం స్పష్టంగా బయటపడే అవకాశం ఉందని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. దానితో పాటు పాలనాపరమైన అంశాల్లో కూడా చోటు చేసుకున్నటువంటి విషయాలన్నింటినీ కూడా ఈ విచారణలో నిగ్గుదేల్చనుంది. అదే కాకుండా వైవి సుబ్బారెడ్డి పిఏగా ఉన్నటువంటి అప్పన్నకు దాదాపు 40 కోట్లకు పైగా నిధులు ఎందుకు వచ్చాయి, ఎవరెవరు వేశారు, ఎందుకు వేశారు, మనీ లాండరింగ్ హవా ఎట్లా జరిగింది ఏంటి అనే మొత్తం విచారణ అంతా కూడా ఈ దినేష్ కుమార్ విచారణ ద్వారా బయటపడుతుంది. అలాగే దానికి సంబంధించినటువంటి విచారణలో భాగంగానే ఇవాళ మొదటి నుంచి టీటీడీ ప్రక్రియ టెండర్ ప్రక్రియ సాగుతూ వస్తున్నటువంటి విధానాన్ని ఒక్కసారిగా ఎందుకు మార్చాల్సి వచ్చిందనేది కూడా దీని వెనక ఎవరి ప్రమేయం ఉందనేది కూడా ఈ విచారణలో నిగ్గుతేలనుంది. అలాగే దీంతో పాటు అంటే నెయ్యే సప్లై చేయనటువంటి ప్రక్రియలో దాదాపు కల్తీ నెయ్యి వ్యవహారానికి తోడ్పడి వడగట్టినటువంటి వివరాలు, దీని వెనక ఎవరి ప్రోద్బలం ఉంది, ఎవరి ప్రమేయంతో ఇలాంటి అకృత్యాలకు పాల్పడ్డారు అనే విషయం మొత్తం కూడా వన్ మ్యాన్ కమిషన్ బయటపెట్టే అవకాశం ఉందని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. అయితే ఇది ఇలా ఉండగా వన్ మ్యాన్ కమిషన్ రద్దు చేయాలని చెప్పేసి కూడా కొంత వైసీపీ మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి నేతృత్వంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే సుప్రీంకోర్టు సైతం వాళ్ళ పిటిషన్ తిరస్కరించి వన్ మ్యాన్ కమిషన్ను విచారణ కొనసాగించాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు వన్ మ్యాన్ కమిషన్ తిరుపతి చేరుకొని ఇవాళ నుంచి విచారణ ప్రక్రియ ప్రారంభించింది. దాదాపు 45 రోజుల్లో విచారణ ప్రక్రియ అంతా పూర్తి చేసి తుది నివేదికను అటు ప్రభుత్వానికి అందించనుంది. ఈ నివేదిక ఆధారంగానే పాలనాపరమైన అంశాల్లో చోటు చేసుకున్నటువంటి ప్రమేయం ఎవరి ప్రమేయం ఉంది, ఎవరెవరి ప్రమేయం ఎంతంత అనే విషయాలన్నింటినీ కూడా స్పష్టంగా బయటపడే అవకాశం ఉంది. దీంట్లో అసలు దోషులు ఎవరనేది కూడా స్పష్టంగా తెలిసే అవకాశం ఉందని కూడా స్పష్టంగా తెలుస్తోంది. ఈ ప్రక్రియ అంతా కూడా 45 రోజుల్లో పూర్తి చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం కాల నిర్ణయం ప్రకటించింది. ఆ మేరకు ఇవాళ వన్ మ్యాన్ కమిషన్ దినేష్ కుమార్ నేతృత్వంలో ఇవాళ విచారణ ప్రక్రియ ప్రారంభమైందని చెప్పి తెలుస్తోంది. సతీష్, థ్యాంక్ యూ రవివర్మ.